హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు నేను మీకు మసాలా కాకరకాయ కారపొడి ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను. చూడండి, నేను 1 కేజీ కాకరకాయలు తీసుకున్నాను. ఇవన్నీ చెక్కు తీసుకుని నీట్గా ఇలా చేసుకోవాలన్నమాట. ఇవి శుభ్రంగా కడుక్కుని ఇలా ఒక కాకరకాయని 2 సగాలుగా చేసుకుని ఇలా కట్ చేసి పెట్టుకోవాలన్నమాట. ఇప్పుడు దీంట్లో కొంచెం చింతపండు, పసుపు, పెరుగు వేస్తాను. ఇవి ఉడకపెట్టాలి కుక్కర్లో. మనం 2 విజిల్స్ వచ్చేదాకా కుక్కర్లో ఉడకపెట్టుకోవాలన్నమాట. ఒక గ్లాస్కి వాటరు, కొంచెం ఉప్పు కూడా మీకు తర్వాత వస్తుంది. ఇవన్నీ వేసి ఉడకపెట్టుకోవాలన్నమాట. ఇప్పుడు ఈ కాకరకాయలు మనం ఉడకపెట్టుకుంటాం వల్ల ఇవి ఆ ముక్కకి ఈ పులుపు, ఉప్పు, పసుపు అనేది బాగా పట్టి టేస్ట్ బాగుంటుంది, సూపర్గా ఉంటుంది. మీరు ఫైనల్గా రెడీ అయినాక చూడండి. సాంబార్లకు, పప్పులకు అయితే ఈ కాకరకాయ కారపొడి సూపర్గా ఉంటుంది. ఇలా కుక్కర్లో 2 విజిల్స్ వచ్చేదాకా ఉంచుకోవాలి. ఇందాక ఉప్పు వేసేది మీకు చూపిలేదు కదా, అందుకే మళ్ళీ చూపిస్తున్నాను. అంత ఉప్పు వేసుకోవాలన్నమాట, 1 స్పూన్ ఉప్పు. ఇప్పుడు 2 విజిల్స్ వచ్చేదాకా వెయిట్ చేసి, ఇప్పుడు మనకి 2 విజిల్స్ వచ్చేసినాయి. ఇంకా కుక్కర్ ఆఫ్ చేసుకున్నాము. ఇంకా విజిల్ తీసి ఇలా బొక్కల గిన్నెలోకి ఈ కాకరకాయలన్నీ వంపేసుకోవాలన్నమాట. నీళ్ళన్నీ వంచేసి వాటర్ లేకుండా ఒక 10 మినిట్స్ అలా వదిలేయాలన్నమాట. ఇప్పుడు మనకి చింతపండు అవి కనిపిస్తుంది కదా, అది ఆ పులుపు అది మసాలాలో కూడా ఉంటుంది. అదేమి వేస్ట్ తీయ అవసరం లేదు, మనకు ముక్క ఉడికింది. ఇప్పుడు ఈ కాకరకాయ ముక్కల వాటర్ అన్నీ వంపేసుకుందాము. ఇలా 10 మినిట్స్ ఉన్నాక మనం ఈ ముక్కలన్నీ ఆరబెట్టుకోవాలి. ఒక 1 అవర్ ఎండలో ఉంటే ఎండలో, లేదంటే లోపలైనా కానీ ఒక 1 అవర్ వాటర్ అంతా ఆరేటట్టు ఆరబెట్టుకోవాలి. ఇలా 1 అవర్ ఆరబెట్టాను అన్నమాట. వాటర్ అన్నీ పేపర్లో పోయినాయి కదా. ఇప్పుడు కడాయిలో ఆయిల్ పోసుకుని, దీన్ని కాకరకాయకి ఆయిల్ ఎక్కువే పట్టిద్దండి, మీరు ఎక్కువే వేసుకోవాలి. 1 కేజీ కాబట్టి మనకి దగ్గర దగ్గర 1/2 కేజీ ఆయిల్ పట్టిద్ది. మరీ ఎక్కువ పోసుకోకూడదు, ఎందుకంటే ఆయిల్ మళ్ళీ వేస్ట్ అయినా ఆయిల్ మిగిలితే చేదుగా ఉంటుంది కదా. నేను ఎంత కావాలో అంతే వేసాను. ఈ ఆయిల్తోనే మొత్తం సరిపెడదామని కొంచెం కొంచెం వేసి వేయించుతున్నాను. కొంచెం కొంచెం వేసుకుని గోల్డ్ కలర్ వచ్చేటట్టు ఈ ముక్కలన్నీ వేయించుకోవాలి. ఇలా ఓపిక్గా చేసుకున్నారంటే చాలా టేస్ట్ బాగుంటుంది, మీకు నిల్వ ఉంటుంది. ఎవరికన్నా టూర్లు వెళ్ళే వాళ్ళకి కానీ ఎక్కడికన్నా ఒక నిల్వ ఉండాలంటే ఇది చాలా బాగా పనిచేస్తుంది. టూర్లు వెళ్ళే వాళ్ళకి కూడా తీసుకెళ్ళేకి చాలా బాగుంటుంది. దానికి కావాల్సిన మసాలా: పల్లీలు, ఒక చిన్న గిన్నె కొలత తీసుకోండి. పల్లీలు, పప్పులు, ఎండుమిర్చి, ఎండు కొబ్బరి, జీలకర్ర, ధనియాలు, నూగులు వేసాను. నూగులు ఒక 2 స్పూన్లు తీసుకోండి. నూగులు, జీలకర్ర, ధనియాలు, పల్లీలును పప్పులు ఎక్కువే తీసుకోండి, మీకు పొడి బాగా వస్తుంది. ఎండు కొబ్బరి కూడా మంచిదే. బాలింతలు అయితే పప్పులు వేసుకోకుండా చేసుకుంటే బాగుంటుంది. మామూలు వాళ్ళకి అయితే పప్పులు వేసుకున్నా బాగుంటుంది కారపొడి. ఇలా గోల్డెన్ కలర్ వచ్చేటట్టు వేయించుకోవాలన్నమాట ఈ కాకరకాయలని. అలా కొన్ని వేయించి పెట్టుకున్నాం కదా, ఇంకా కొన్ని ఉన్నాయి.
ఇలా పొడి చేసి పెట్టుకున్నాను అన్నమాట. ఇందాక చూపించినవన్నీ. మీకు పొడి ఎక్కువ కావాలంటే ఎక్కువ వేసుకోండి. ఇలా అన్నీ వేయించుకుని మళ్ళీ ఫైనల్గా అన్నీ కలిపి మళ్ళీ ఒకసారి వేయించుతున్నాను అన్నమాట. ఇంకా మనకి చూడండి కింద ఇంకా ఆయిల్ ఉంది. ఇప్పుడు వేయించుకుని తీసేసి ఒక ఆనియన్, ఎండుమిర్చి, కరివేపాకు కట్ చేసుకుని పెట్టుకోవాలి. ఇప్పుడు అవి తీసేసుకుని ఆనియన్స్, ఎండుమిర్చి, కరివేపాకు వేసుకుని జీలకర్ర, ఆవాలు కూడా వేసుకోవాలి. వేసుకుని దోరగా వేయించుకోవాలి. ఇవి గోల్డెన్ కలర్ రావాలి. మరీ పచ్చిగా ఉన్నప్పుడు పొడి వేయకూడదు. ఎందుకంటే మనకి కాకరకాయ కారపొడి నిల్వ ఉండాలి కాబట్టి ఈ ఆనియన్స్ కూడా గోల్డెన్ కలరే వేయించుకోవాలి. కొంతమందికి ఇష్టం లేదంటే వేయకున్నా పర్లేదు. కానీ ఆనియన్ ఏగి మధ్య మధ్యలో తగులుతూ ఉంటే బాగుంటుందని నేను వేస్తాను కొంచెము. ఆనియన్స్ వేసుకోబాకండి, కరివేపాకు, ఎండుమిర్చి వేసుకోండి. ఇప్పుడు మనం మిక్సీ వేసి పట్టుకున్న ఈ పొడినంతా ఇలా లైట్గా కొంచెం వేయించుకోవాలి. ఏమన్నా పచ్చి వాసన ఉన్నా కానీ పోతుంది. ఇప్పుడు మనం వేయించి పెట్టుకున్న ఈ కాకరకాయ ముక్కలన్నీ ఈ పొడిలో కలుపుకోవాలన్నమాట. ఇప్పుడు ఆ పొడంతా కాకరకాయ ముక్కలకి బాగా పట్టే వరకు ఇలా కలుపుకోవాలి. మీకు సాల్ట్, కారము ఇప్పుడే చెక్ చేసుకోండి కలుపుకున్నాక. సాల్ట్ తక్కువైనా, కారం తక్కువైనా ఇప్పుడే వేసుకోండి. ఫైనల్గా మనకి కాకరకాయ కారపొడి రెడీ అయిపోయింది. 1 kg కాకరకాయ కారపొడి చూడండి ఎంత వచ్చిందో. మనం వేసిన ఆయిలే అంతా సరిపోయింది. మరి ఎక్కువ ఆయిల్ లేదు, మరీ డ్రైగా లేదు, కరెక్ట్గా ఉంది. ఇప్పుడు ఫైనల్గా ప్లేట్లోకి తీసేసుకుందాం మన కాకరకాయ కారపొడిని. ఇంకా ఈ కాకరకాయ కారపొడిని అన్నంలోకి కలుపుకుని టేస్ట్ చూద్దాము. మీకు ఉప్పు, కారము తక్కువైతే కలుపుకోండి ఇప్పుడే. ఫైనల్గా ప్లేట్లోకి తీసేసుకున్నాము. వావ్, మసాలా కాకరకాయ కారపొడి ఇలా చేసుకుంటాం వల్ల పిల్లలు ఇష్టంగా తింటారు. మనకి నిల్వ ఉంటుంది. రోజు కర్రీస్ చేయాలనే టెన్షన్ ఉండదు. ఒక పప్పు పెట్టుకుంటే సరిపోతుంది. ఎంత డ్రై అయిపోయినాయో ముక్కలు. ఇప్పుడు అన్నంలోకి కలుపుకొని టేస్ట్ చూద్దాము. నాకు ఉప్పు వేసింది సరిపోలా, మళ్ళీ నేను తర్వాత కొంచెం కలిపాను. దీనిలో ఇప్పుడు కొంచెం 2 స్పూన్లు నెయ్యి వేసుకొని కలిపి తిని ఇప్పుడు టేస్ట్ చెప్తాను మీకు. కారం ఎక్కువ తినే వాళ్ళైతే ఇంకా మిరపకాయలు ఎక్కువ వేసుకోండి. మేము తక్కువే తింటాం కాబట్టి నేను తక్కువే వేసాను. ఇప్పుడు ఒక ముక్క నంజి పెట్టుకుని టేస్ట్ చూసి చెప్తాను మీకు. వావ్, సూపర్గా ఉంది టేస్ట్. కాకరకాయ ఇష్టం లేని వాళ్ళు కూడా ఎంతో ఇష్టంగా తింటారు. మీరు కూడా ఇలా ట్రై చేయండి.